ఆల్ ఇండియా కోటాకి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ విసుగు తెప్పించే న్యూస్. పోస్ట్ పన్. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పోస్ట్ పన్ జరుగుతూనే ఉంది. ఈ పోస్ట్ పన్ ఇప్పటికే 3 సార్లు జరిగింది. ఈవేళ మళ్ళీ పోస్ట్ పన్ చేశారు. ఈరోజు 8/8/2025న ఒక నోటీస్ని ఎంసీసీ విడుదల చేసింది. ఈ నోటీసులో మళ్ళీ పోస్ట్ పోన్మెంట్ చేసినట్లుగా ప్రకటించింది. ఇప్పుడు కూడా ఎన్ఆర్ఐ స్టూడెంట్స్, సిడబ్ల్యూ స్టూడెంట్స్ ఎంసీసీకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దాని ప్రాప్తికి షెడ్యూల్ని పోస్ట్ పోన్ చేస్తూ ఎంసీసీ నిర్ణయం తీసుకుంది. ఇది ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చి జాయిన్ అవుదాం అనుకున్నటువంటి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకి చాలా నిరాశ కలిగించే అంశం. వారు రిజల్ట్ ఎప్పుడు వస్తుందా, ఎంత వేగంగా వెళ్ళి కాలేజీలో జాయిన్ అయిపోతామా అని ఆతృతగా ఉన్నారు. రిజల్ట్స్ కోసం చూసే ప్రతి ఒక్కరూ నిరాశ చెందే అంశం. ఇక్కడ ఒక విషయం ఉంది. అదేమిటంటే, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఆలస్యమైనటువంటి వారు, లేదా వారి మనసు మార్చుకుని మళ్ళీ ఆల్ ఇండియా కోటాలో పాల్గొందామని భావించినటువంటి వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేయడం వల్ల మేలు జరుగుతూ ఉంది. ఈ షెడ్యూల్ ఎక్స్టెండ్ చేశారు. న్యూ రిజిస్ట్రేషన్స్ అయితే ఇవ్వలేదు. కేవలం చాయిస్ ఫిల్లింగ్కి మాత్రమే అవకాశం కల్పించారు. ఈ షెడ్యూల్ ప్రాప్తికి ఈరోజు 8వ తారీఖు రాత్రి 6:30 గంటల నుండి రేపు 9వ తారీఖు రాత్రి 12 గంటల వరకు చాయిస్ని ఫిల్ చేసుకోవచ్చు. ఎవరైనా చాయిస్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, లేదా ఫ్రెష్ చాయిస్ ఇచ్చుకోవచ్చు. ఉన్న చాయిస్ని అన్నింటినీ రీఅరేంజ్ చేసుకోవచ్చు. చాయిస్ లాకింగ్ అనేది 9వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చాయిస్ లాకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. చాయిస్ ప్రాసెసింగ్ అనేది దానికోసం మరి సపరేట్గా డేట్ ఇవ్వలేదు. డైరెక్ట్గా రిజల్ట్స్ డేట్ ఇచ్చాడు. 11వ తారీఖున రిజల్ట్స్ ఇస్తున్నారు. అంటే షెడ్యూల్లో పేర్కొనకపోయినప్పటికీ రిజల్ట్స్ ప్రాసెసింగ్ అనేది 10వ తారీఖున జరుగుతుంది. ఎందుకంటే మధ్యలో ఒక రోజు ఖాళీ ఇచ్చారు కాబట్టి 10వ తారీఖునే ప్రాసెసింగ్ అనేది అంతా జరుగుతుంది. తరువాత 11వ తారీఖున రిజల్ట్స్ అనౌన్స్ చేయబడతాయి. దీని నుంచి ఒక 10 డేస్ అనేది మనకి జాయినింగ్ కోసం టైం ఇస్తారు. 11వ తారీఖు నుంచి సుమారు 21వ తారీఖు వరకు కాలేజీలో రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఇది మారినటువంటి కొత్త షెడ్యూల్. ఈ షెడ్యూల్ ప్రాప్తికి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కోసం చేసింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.